హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము మా బావి దగ్గరికి వచ్చినాము. ఎందుకోసం అంటే మా బావి దగ్గర జీడి పండ్లు ఉన్నాయని చెప్పేసి మా మరిది వాళ్ళు చెప్పారు. అందుకోసం మేము అందరం అయితే ఇప్పుడు బావి దగ్గరికి వెళ్తున్నాము. జీడి పండ్లు ఎట్లున్నాయో, ఆ చెట్టు ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? ఇదేనండి మా బావి దగ్గర ఉన్న పెద్ద జీడి చెట్టు. ఈ జీడి చెట్టుకైతే జీడి పండ్లు చాలా కాసినాయి. వీటిని ఇప్పుడు నేనైతే తెంపుతున్నాను. ఈ పండ్లలాగా అయినాయి. ఇవైతే చెట్టు మీదనే ఎండిపోతాయంట. ఆ ఎండిన పండ్లు అయితే చాలా బాగుంటాయి. వీటిని కూడా తెంపుకొని మనం ఎండలో ఎండబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఇవి తిన్నామనుకో, 1-2 అట్లానే తింటాము. ఎందుకంటే టేస్ట్ మాత్రం కొంచెం ఒగరుగా ఉంటుంది, ఎక్కువ తినలేము. అందుకోసం అయితే తెంపి వీటిని ఎండలో ఎండబెట్టుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి నిల్వ కూడా ఉంటాయంట, కొన్ని రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. జీడి కూడా, వాటి నుంచి వచ్చే జీడి కూడా మనము నూనెలో వేసుకొని మరిగించుకొని అవి తల వెంట్రుకలకు పెట్టుకున్నాం అనుకో, మొత్తం నల్లగా అయిపోతుందంట జుట్టు అయితే. ఎందుకంటే మా నాయనమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్తుండే. ఇప్పుడెక్కడ అసలు జీడి అంటేనే అసలు అందరికి భయం అవుతుంది, ఎందుకంటే పడట్లేదు కదా. ఈ జీడి చెట్లు అనేది మనకు కనుమరుగైపోయినాయి, అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. లక్కీగా మా బావి దగ్గర ఉన్నాయి కాబట్టి మా మరిది అలా చెప్పగానే ఇలా అందరం అయితే ఒక్కసారి మమ్మల్ని ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళమని చెప్పేసి అందరము అడిగితే మా మరిది సరే పోదాంపా అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. మాకైతే ఆ చెట్ల నుంచి ఆ పండ్లు తెంపుతుంటే చాలా సంతోషం అయితే అనిపించింది. మా మరిదికి అయితే ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటివి మనం ఎప్పుడు చూడం కదా. మా బావి దగ్గరనైతే ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉన్నాయి, పండ్ల చెట్లు. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ సీజన్లో ఏ పండు వచ్చినా మాత్రం నేను ఖచ్చితంగా బావి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా తెంపుకొని తింటాము. ఈ జీడి పండ్లను అయితే మొత్తం తెంపేసినాము. వీటిని ఇప్పుడు కాల్చుకుందాము. ఇవి కాల్చుకొని తింటే చాలా బాగుంటుందంట. మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి వీటిని అయితే ఏ విధంగా కాలుస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాము. మొత్తానికైతే ఇంటి దగ్గరికి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఈ పండ్ల నుంచి జీడిని మొత్తం సపరేట్ చేసి, జీడి తీసేసి ఒక సీకు కన్నా, లేదంటే మా దగ్గర సీకు లేదు కాబట్టి ఈ విధంగా సీపురు పుల్లలు ఉంటాయి కదా, వాటికి జీడి పండ్లను అన్నిటినీ ఈ విధంగా కుచ్చి మొత్తానికైతే మంచిగా మంట పెట్టినాము. మంట మొత్తం ఆరిపోయిన తర్వాత ఓన్లీ నిప్పుల పైనే వీటిని, ఈ సీపురు పుల్లలను ఈ విధంగా పెట్టినాము. లోపల మంచిగా ఉడికి పైన మంచిగా కాలిన తర్వాత జీడి పండ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగానైనా తినేయచ్చు, లేదనంటే వీటిని పాలల్లో కూడా విసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందంట. నాకు తెలియదు, మా అత్తయ్యనైతే చెప్పింది. వీటిని మీరు తిన్నారా?